వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. సర్దార్ సర్వాయి పాపన్న సేవా సంఘ్ వనస్థలిపురం శాఖ అధ్యక్షులు కాటం క్రాంతి గౌడ్ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సామా రంగారెడ్డి, ఎల్బీ నగర్ నియోజకవర్గం కన్వీనర్ కొత్త రవీందర్ గౌడ్ హాజరై సర్వాయి పాపన్నకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొఘల్ రాజుకు వ్యతిరేకంగా సర్వాయి పాపన్న పోరాటం చేసి గోల్కొండ కోటపై జెండా ఎగరవేసి బహుజన రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఆయన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, హయత్ నగర్ కార్పొరేటర్ జీవన్ రెడ్డి, మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి, మాజీ కార్పొరేటర్ జుట్టా రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు చింతల రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అంజన్ కుమార్ గౌడ్, వీరస్వామి గౌడ్, బీజేపీ నాయకులు రాజేష్ చౌదరి, వాసు చౌదరి, భగీరథ, సంఘ సభ్యులు రామాంజనేయ గౌడ్, అనిల్ గౌడ్, అశోక్, మధుకర్ గౌడ్, అరుణ్ జోగి, యువ మోర్చా నాయకులు భార్గవ్ తేజ, అనిల్ రెడ్డి, దుర్గా ప్రసాద్, జిట్టు, మహిళా మోర్చా నాయకురాలు రోజా, రమణి తదితరులు పాల్గొన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న 374 జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న యొక్క ఆశయ సాధన కోసం సోదరుడు కాంతి గారి నాయకత్వంలో ఇక్కడ వనస్థలిపురంలో నిర్వహిస్తున్నటువంటి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల సందర్భంగా మరి వారి యొక్క అడుగుజాడల్లో మనందరం కూడా నడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా మహనీయుల చరిత్ర జీవితాంతం చరిత్ర ఉంటుందని చెప్పి 374 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా మరి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క వారి యొక్క అడుగుజాడల్లో చాలా మంది నడుస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి నిజంగా సర్దార్ సర్వాయి పాపన్న ఇప్పుడు ఒక గొప్ప మహనీయుడు, ఒక వీర సైన్యాన్ని తయారు చేసి గోల్కొండ కోటను కొట్టినటువంటి గొప్ప మహనీయుడు, నిజాం నవాబు యొక్క మెడలు వంచి వారిని అనగదొక్కి మరి ఈ యొక్క గోల్కొండ కోటను 7 నెలలు పరిపాలించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి మహానాయకుడు మరి యొక్క సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మన ఉమ్మడి రాష్ట్రాన్ని విస్మరించినప్పటికీ మరి ఈరోజు ఈ యొక్క గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా అధికారికంగా మరి సర్వాయి పాపన్న యొక్క జయంతి ఉత్సవాలు చేయడం ఒక శుభ సూచకం. అదేవిధంగా ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న యొక్క విగ్రహాన్ని ట్యాంకు బండుపై పెట్టాలని చెప్పి యొక్క నినాదం ఉంది, దాన్ని కూడా పూర్తి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క సర్దార్ సర్వాయి పాపన్న తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి మన యొక్క వరంగల్ జిల్లా అయినటువంటి కిలాషాపూర్లో జన్మించినప్పటికీ మన దగ్గర ఈ యొక్క రాష్ట్రంలో ఈ చరిత్ర లేకున్నా మరి లండన్ మ్యూజియం నుంచి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క చరిత్రను సుపరిచితం చేసినటువంటి మహనీయులందరికీ కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఎందరో మహానుభావులు కొందరు వాళ్ళ జీవితాన్ని ప్రజల కోసమే అర్పితం చేసి ప్రజల కోసం బతికి ప్రజలకు ఒక మార్గదర్శిగా నిలిచే నాయకుల్లో సర్దార్ సర్వాయి పాపన్న ముందు వరుసలో ఉంటాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఆ రోజు ఉద్యమించి ఒక వీరుడుగా శూరుడిగా ఒక సంకల్పం తీసుకొని ఖచ్చితంగా బడుగులకు రాజ్యాధికారంతోనే బడుగుల జీవితాల్లో మార్పు తీసుకోవాలని సంకల్పం తీసుకొని ఆ రోజు బడుగుల న్యాయం అధికారం తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, ఒక వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. ఇలాంటి నాయకుల యొక్క జీవిత చరిత్ర కూడా పాఠ్య పుస్తకాలు అయితే నేటి యువతకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ వాళ్ళ జీవిత చరిత్రను చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు 374 సంవత్సరాల పూర్వమే ఒక సంకల్పం తీసుకొని ఏ విధంగా పోరాట పటిమను ప్రదర్శించిండు. ఆ రోజు మొఘలుల సామ్రాజ్యాన్ని కానీ అదేవిధంగా ఇక్కడున్న నవాబులను కానీ ఆ రోజు కొల్లగొట్టి ఏకంగా గోల్కొండ కోటనే 7 నెలల పాటు దాన్ని పరిపాలించిన గొప్ప చరిత్ర గల మహానుభావుడు సర్దార్ సర్వాయి పాపన్న. కాబట్టి అలాంటి నాయకుని జీవిత చరిత్రని ప్రజలు తెలిపే విధంగా నేటి యువత అందరూ ఆదర్శం తీసుకొని ఆ విధంగా పనిచేయాలని చెప్పి ఆయన ఆశయాలు ముందుకోవాలని చెప్పి ఈ సందర్భం కోసం గుర్తు చేసుకుంటూ సెలవు. ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీకి ఏమాత్రం తీసిపోని నాయకుడు మన సర్దార్ సర్వాయి పాపన్న. 374 సంవత్సరాల క్రితమే బడుగు బలహీన వర్గాలను ఏకం చేసి రాజ్యాధికారాన్ని సాధించారు. వాళ్ళ అమ్మతో కళ్ళు గీస్తే ఏమొస్తారమ్మా, కళ్ళు గీస్తే మనకు కుటుంబమే బాగుపడుతుంది, నేను అందరినీ కలుపుపోయి రాజ్యాధికారం చేసి ఈ సబ్బర్ణ వర్గాలను కూడా రాజ్యాధికారం దగ్గర చేస్తా అని మందితో సైన్యం స్టార్ట్ చేసి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకొని గోల్కొండ కిలను ఏలిన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న. మనము సర్దార్ సర్వాయి పాపన్నతో నేర్చుకోవాల్సింది జయంతులు చేస్తూనే ఆయన ఇచ్చిన స్ఫూర్తిని నింపుకుంటూ మన యొక్క అందరినీ కలుపుపోయి బడుగు బలహీన వర్గాల యొక్క రాజ్యాధికారం దిశగా అడుగు వేయాలని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నా.